గాంధీవం జారవిడి చుట్టివేమి? నాకు యుద్ధం వద్దు బావా. బాల్యం నుంచి ఎంతో అనురాగంతో పెంచాడు తాత. భీష్మాచార్యుడు మా వంశానికే ప్రతిష్ట. అలాంటి మహానుభావుడి మీద బాణాలు ఎలా వేయమంటావు? కన్న బిడ్డ కంటే మిన్నగా ఆదరించి ధనుర్విద్యా రహస్యాలన్నీ బోధించిన గురుని ఎలా ధిక్కరించగలను? తండ్రులు, గురువులు, అన్నలు, తమ్ములు, మామలు, కొడుకులు, స్నేహితులు, ఈ స్వజన సంహారం నా వల్ల కాదు బావా. మా సౌఖ్యము కొరకు బంధురక్తము చిందించలేను. రాజ్యము కొరకు ఆత్మీయులను అంతం చేయలేను. ఎవరు ఆత్మీయులు, ఎవరు ఎవరికి బంధువులు? ఈ మమతా బంధములు, వృద్ధి నాశములు శరీరమునకే కాని ఆత్మకు లేవచ్చున. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నీవు చంపుతుంటివని భావించుట వివేకము కాదు పరంతు. సకల ప్రాణిగతమైన ఆత్మ అచ్యుతము అవ్యయము. సత్సునదియు ఒకరిచే చంపబడినదియు కాదు. ప్రాక్తనము కర్మము అయింది. ఈ ఆత్మ విద్యా రహస్యమును గ్రహింపు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. నిర్మముడవు, నిష్కాముడవై ఫలాపేక్షారహితమైన మనస్సుతో నీ కర్తవ్యమును నీవు పాలింపు. ధర్మ సంస్థాపనకై జరుగుతున్న ఈ యుద్ధయజ్ఞమును నిర్వహింపు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఒక్క పరిణా స్వస్వరూపమును దర్శింపు. ఈ మోహ వైక్లభ్యము నుండి విముక్తుడవగుదు. అనేక బాహూదరవక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఉపసంహరింపు. దుర్నిరీక్షమైన నీ విశ్వరూపమును ఉపసంహరింపు. ధన్యవాదం. నీ విశ్వరూప దర్శనము వలన నా మనోవీధిని ఆవరించిన మోహతిమిరము పటాపంచమైనది. గాలి ఎందు చలించు దీపకలిక వలి ఊగిసలాడు నా భావనా సంచయం స్థిరమైనది. ఇక పాంచజన్యము పూరింపు. గాంధీవ నిర్ముక్త శరాసారముతో సమర విజయము సాధించను.